నేను మాట్లాడితే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎప్పుడు మొత్తుకుంటూనే ఉంటావు. తలకాయ నొయ్యదానే నీకు అని అంటాడు. ఇక నేనిప్పుడు సైలెంట్‌గా ఉండేసరికి అబ్బా! సప్పు మాట్లాడవా బోర్ కొడుతుంది. అబ్బా! సప్పు మాట్లాడవా బోర్ కొడుతుందని బ్రతిమిలాడుతూ ఉన్నాడండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ ఓకే అవుతుందండి. అసలు ఫుల్ ఫీవర్ వచ్చేసి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి. వితిన్ 1 డేలోనే అండి. అసలు నిజంగా మనం ఏం మనుషులమో ఏమో అనిపిస్తుంది. వితిన్ 1 డేలోనే హెల్త్ అంతా ఖరాబ్ అంటే ఖరాబ్ అయిపోయింది. ఒక్క రోజులో ఫీవర్ వచ్చేసి ప్లేట్లెట్స్ తగ్గిపోయి హాస్పిటల్ చుట్టూ పరుగులు పెడుతూ ఇంట్లో అంతా ఆగమాగం జగన్నాథం అయిపోయింది. అసలు నాకైతే మస్తు బాధేసింది. నాకంటే ఎక్కువగా నాకు ఫీవర్ వస్తే ఇంకా మా ఆయన్ని చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తదండి. పాపం ఆయనే ఇక అసలు నన్ను అలా చూస్తూ ఉండలేరన్నమాట. ప్రతిసారి సప్పు ఫీవర్ తగ్గిందా, సప్పు ఇది తిను, సప్పు అది తిను అని వెంటబడుతూ ఉంటారన్నమాట. నాకేమో ఓపిక ఉండట్లేదు. ఇక తనేమో అది ఇది తినిపిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే అండి నిజంగా మన వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా. మా విషయంలో అయితే అంతే అండి. నన్ను నార్మల్గా ఉన్నప్పుడు అంత ఎక్కువగా పట్టించుకోడు కానీ ఇట్లాంటి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకమైన మంచి బాధ్యత తీసుకుంటాడు. ఇంకెక్కువగా నన్ను పట్టించుకుంటూ ఉంటాడన్నమాట. ఇక తర్వాత సర్లే అనేసి 1 వీక్ లీవ్ పెట్టుకున్నారు. లీవ్ పెట్టుకుంటే ఇక బోర్ కొడుతుందంట తనకు. సరేలే ఇక బోర్ కొడుతుంది నాకు అనంటే, సరేలే ఫ్యాన్లకున్న డస్ట్ అంతా దులిపేసేయి బావ మరి అనంటే, సరే అనేసి ఆ డస్టులు ఫ్యాన్కున్నంత డస్ట్ అంతా దులిపేస్తున్నారు. నేనెప్పుడు దులపనండి. ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నది. కొంచెం డస్ట్ పట్టుకున్నదంటే చాలు తుమ్ములు కంటిన్యూగా తుమ్ములొస్తూనే ఉంటాయి. మరి ఇల్లంతా ఎలా డస్టింగ్ చేసుకుంటావక్క అని అనుకుంటే మాస్క్ పెట్టేసుకొని మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటా అండి. అందుకే నేను ఎక్కువగా మరీ డస్ట్ పట్టే అంత ఉంచుకోనండి ఇల్లును. ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటా అన్నట్టు. కొంచెం డస్ట్ పట్టంగానే వెంటనే మాస్క్ పెట్టేసుకొని తుడుస్తూ ఉంటా. నాకు ఉన్న ఓసిడీకి ఇక వెంటనే క్లీన్ చేసుకుంటా. ఎట్లాగో ఇంకొక 15 డేస్ అయితే శ్రావణ మాసం వస్తుంది కదా, అప్పుడైతే డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే జస్ట్ ఫ్యాన్లు తుడిచేసే బావా అంటే ఇక ఫ్యాన్లన్నీ దూడ్చేసిండు. నీట్గా కొలిన్ పెట్టేసి ఫ్రెష్ క్లాత్ పెట్టి మంచిగా ఫ్యాన్లు అయితే దూడ్చేసిండు. ఇక తర్వాత ఈ చెట్లల్లో మట్టంతా వాటర్ పోసి ఆ మట్టంతా లోపలికి పోయింది. ఇక సర్లే ఫ్రెష్ మట్టి అన్న పోయి బావా అందులో మంచిగా ఉంటుంది అని అంటే సరే అనేసి పోస్తున్నాడు. ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, అసలు నర్సరీకి వెళ్ళి కొత్త మొక్కలు తీసుకొచ్చి అంతా గార్డెనింగ్ చేద్దాం అనుకునే టైంకే నాకు అంత హెల్త్ మంచిగా లేక అసలు చేత కావట్లేదండి. ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా అస్సలు ఓపిక లేదు. కాకపోతే ఇక మరీ 10 రోజులు అయిపోతుంది వీడియో పెట్టక. ఇక యూట్యూబ్ ఎట్లా అంటే మనకంటే పెద్ద కాంపిటీషన్ ఉంటుందండి ఈ యూట్యూబ్లో. మనం ఒక్కరోజు వీడియో పెట్టకపోతే మనలాంటి వాళ్ళు 100 మంది వచ్చేసి 100 వీడియోలు పెట్టేసి వాళ్ళు టాప్గా అయిపోతారు అన్నట్టు. అంటే ఒకరితోటి కాంపిటీషన్ అని కాదు కానీ మనకంటూ మన స్థానాన్ని మనం సుస్థిరపరచడం కోసం మనం ఇట్లాంటివి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉండాలి. అప్పుడే మన ఛానల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇక అందుకోసం అనేసి ఇప్పుడైతే కుకింగ్ వీడియోస్ ఎక్కువగా పెడతలేను, మినీ వ్లాగ్సే పెడుతున్నానండి. ఒక్కసారి ప్లీజ్ మినీ వ్లాగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత కుండీలలో మొత్తం మట్టి అయితే రింపుతున్నాడు. నేను ఈ చెట్లకు ఓన్లీ పప్పు వాటర్ కూరగాయల వేస్టేజ్ ఉంటుంది కదా అవి వేస్తున్నా. మనీ ప్లాంట్ అయితే మస్తు గ్రో అవుతుందండి. నాకైతే మస్తు నచ్చుతుంది. ఇంకా చిన్న చిన్న అవి అందులో ఇంట్లో తీసేసి ఇంకెక్కువగా పెట్టాలి. ఇక తర్వాత ఇందులో కూడా కొంచెం నేను చెట్లను ఇట్లా సైడ్కి అంటూ ఉంటే మా వారేమో మొత్తం మట్టి పోస్తారు. నీట్గా మట్టి పోస్తారు. ఏదైనా పని చేస్తే మాత్రం చాలా నీట్గా చేస్తాడండి. చిరాకు పడడు. ఎంత పని అయినా మనం ఎంత నెమ్మదిగా చెప్తే అంత నెమ్మదిగా చేసుకుంటూనే ఉంటాడు. ఈ గార్డెనింగ్ అదే చెప్పాను కదా, ఈ మట్టి ముట్టుకుంటే నాకు డస్ట్ ఎలర్జీ లాగా తుమ్ములు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అందుకే నేనైతే ఏం చేయలేదు, మొత్తం మా వారే చేశారు. నేను మాస్క్ పెట్టుకొని వెనకాల ఇంత మట్టి పోయి చాలు బావా, ఇంత చాలు అంత చాలు అంటే ఆయన చేస్తూ ఉన్నాడనమాట. తను నాకంటే ఎక్కువగా తనకే తెలుస్తుంది. కాకపోతే నేను ఎక్కడ అరుస్తానో అనేసి ఇక తనే సరే నీ ఇష్టం నువ్వు చేసినట్టే, నువ్వు చెప్పినట్టే చేస్తా అనేసి చేస్తూ ఉన్నాడన్నమాట. ఇక చూసారా సండే రోజు ఇది మొన్న లాస్ట్ సండే అన్నమాట ఈ పనంతా. ఇక సండే రోజు అంత ఎక్కువగా ముగ్గు వేయలేదు. నాకు అప్పటికే చాలా ఈజీగా ఉన్నదని చెప్పినా కదా, జస్ట్ చిన్నగానే ముగ్గు వేసేసుకున్నట్టు. ఇక తర్వాత మొత్తం మట్టి అంతా నింపేసి ఫ్రెష్ వాటర్ పోసేసి
పువ్వుల చెట్లను చూస్తాంటేనైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక మా వారు అంటున్నారు, ఫుల్గా గార్డెనింగ్ చేయాలి, ఇంకా కుండీలు తీసుకురావాలి, మనీ ప్లాంట్స్ అన్నీ పెట్టాలి, నువ్వేమో సిక్ అయినావు ఏందబ్బా అని అంటున్నాడు. సర్లే బావ ఓకే, నేను మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ వేసుకుందాంలే బావ అంటే, సరే ఓకే అమ్మ అని అన్నాడు. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా మట్టి అంతా లోపలికి పోయిందండి. ఇక అందుకోసమని తులసమ్మ దగ్గర కూడా మట్టి పోసారు. మట్టి పోసిన తర్వాత ఈరోజు సండే కదా, తులసమ్మ ఇట్లా ఆకులు అంటే ఆ తులసమ్మని ఏదైనా క్లీన్ చేయాలనుకుంటే సండే రోజు మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అందుకోసం అనేసి ఇక అందులో ఉన్న మన ఇప్పుడు అగరబస్తీలు ఈ స్టిక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి పైన ఉన్న పువ్వు లాంటిది వస్తుంది కదా కంకి, ఆ కంకిని కూడా తీసేసే బావా అంటే ఇక కంకి అంతా తీసేస్తున్నాడండి. ఇట్లా ఎప్పుడైనా మనం తులసమ్మను క్లీన్ చేసుకునేటప్పుడు ఆడోళ్ళని క్లీన్ చేయొద్దండి, మగవాళ్ళతోనే చేపించుకోవాలి. ఇక అందుకోసం అనేసి మా వారే ఇదంతా తుంచేసి మళ్ళీ కుండీలో వెయ్యి, మళ్ళీ ఒకవేళ మొక్కలు వస్తే వేరే మొక్కలు వస్తాయి కదా, ఇదంతా తీసేసి కుండీలనే వెయ్యి బావా అంటే ఇక సర్లే అనేసి కుండీలనే వేసేసారండి. ఈరోజు మా ఆయనతో అయితే పాపం ఇంటికాడ ఉన్నందుకు ఫుల్ పని చేపించిన. ఇక ఈ రోజు కాడ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాకపోతే కుకింగ్ వీడియోస్ చాలా తక్కువనే వస్తాయండి, ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు. కొన్ని రోజులు సెట్ అయ్యేంత వరకు మినీ వ్లాగ్సే పెడుతూ ఉంటా. మన ఛానల్ని అయితే మర్చిపోకుండా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకో, ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్. ఇలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇక తమలపాకు చెట్టు అయితే భలేగా పెరుగుతుందండి. నాకైతే ఇక్కడ చూస్తా ఇలానే కూర్చుండాలనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా కొత్తగా చెట్లు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా, ఈ స్టేజ్లో చెట్లు పెట్టుకోండి, మంచిగా ఎదుగుతాయి, సూపర్గా ఉంటాయి. ఇదే అండి, రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.